అమ్మయ్యా దొరికింది. ఇవిగోండి సార్, అవే కదండి పేపర్స్. ఓకే, నీకింత మంచి మ్యూజికల్ టేస్ట్ ఉందని నాకు తెలీదు అశోక్. నాకు వ్యతిరేకంగా సాక్షులున్న సీడీ తెమ్మంటే సాంగ్స్ ఉన్న సీడీ తీసుకొస్తావు. జాగ్రత్తగా వెళ్ళిరా అమ్మా. వీడి గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు, నేనున్నాను కదా. అతడే ఒక శిఖరం, మనిషి బంగారం, మమతే అతని వరం, ప్రేమకు ప్రాకారం. సగము తనువు సతికిచ్చాడు, శిరమున గంగను మోశాడు. కరళజ్వాలను మింగినవాడు, పరుల కొరకు తల వంచాడు. పరమశివుని తలపించాడు. శిఖరం 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 శిఖరం. హలో, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? రండి, కూర్చోండి. ఏమైంది గౌతమి? ఏమవుతుంది? నన్ను చూడగానే కన్నీళ్లు తుడుచుకున్నావు. నేను రాకముందు నీకు కన్నీళ్లు రావడానికి కారణం ఏంటి? నేను నీ లాయర్ని మాత్రమే కాను, నీ సీనియర్ని, శ్రేయోభిలాష్ని కూడా. చెప్పు గౌతమి. ఆ ఇంటి నుంచి ఇంటికి రావడం నాకు నచ్చలేదు. ఇదేం పరాయి ఇల్లు కాదుగా గౌతమి, నీ పుట్టిల్లు. కావచ్చు, కానీ అదే నా ఇల్లు. కష్టమైన సుఖమైన అక్కడే నాకు. మీ అత్తయ్య గారు నీకంటే చాలా పెద్దవారు గౌతమి. ఆవిడ ఏం చేసినా నీ మంచి కోరే చేస్తారు. అక్కడే నువ్వు ఉన్నట్లయితే ఆ జ్ఞాపకాలే నిన్ను వెంటాడుతుంటాయి. అదే ఇక్కడికొస్తే కాస్తైనా నీలో మార్పు వస్తుందని, జరిగింది మర్చిపోతావని ఆవిడ ఆలోచించుంటారు. ఆయన ఎప్పటికీ మర్చిపోలేను. ఈశ్వర్ గారిని మర్చిపోమనట్లేదు, జరిగిన బ్యాడ్ ఇన్సిడెంట్ని మర్చిపోమంటున్నాను. కాలమే అన్ని గాయాలకు మందు అంటారు. ప్లేస్ చేంజ్ అవ్వటం కూడా మంచిదే. కొన్నాళ్ల పాటు నువ్వు ఇక్కడే ఉండు గౌతమి. నీ మంచి కోసమే ఇదంతా, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు. ఇక నేను బయలుదేరతాను. ఎక్కడికి వెళ్తావు బాబు? మా ఇంటికి బామ్మగారు. అంటే రావటం పోవటం అంతా నీ ఇష్టమేనా రామకృష్ణ? అది గౌతమిని చూద్దామని వచ్చాను, చూసి వెళ్తున్నాను. రావటమే మీ ఇష్టం, తిరిగి పంపించడం మా ఇష్టం. చాలా రోజుల తర్వాత గౌతమి మా ఇంటికి వచ్చింది కదా బాబు, అందుకని దానికి ఇష్టమైన వంటకాలన్నీ చేశాను. నువ్వు కూడా భోంచేసి వెళ్ళయ్యా. నేను వెళ్ళాలి బామ్మగారు. భోంచేసి వెళ్ళవయ్యా? అర్జెంటుగా వెళ్ళేది ఉందండి. భోంచేస్తే ఇంకా ఫాస్ట్ గా వెళ్ళగలరు. మా ఇంట్లో భోంచేసి వచ్చానండి. ఏ, మా ఇంట్లో భోంచేయకూడదా? అది కాదు గౌతమి. మీరు భోంచేసి వెళ్తే మాకు బాగుంటుంది, ప్లీజ్. సరే, మీరేమనుకోనంటే ఓ మాట అడగనా? ఏంటి? వంటలన్నీ రెడీగా ఉంటే వెంటనే వడ్డించేయండి, ఆకలి దంచేస్తోంది. అయ్యో అయ్యో, ఇంత తినలేను బామ్మగారు, కొంచెం తీసేయండి. ప్లేట్లో పెట్టింది తీసేయమనకూడదు. మొహమాట పడుకు రామకృష్ణ, ఇదేం నీ కొత్తిల్లు కాదు కదా. కాదు గాని ఒక్కసారి ఇంత తిన్నాననుకోండి, పొట్ట పగిలిపోతుందేమో. వయసు కుర్రోడివి, ఈ మాత్రం కూడా తినకపోతే ఎలాగయ్యా? అది కాదండి. తినండి, ఎంతుంది?
ప్రేమతో పెట్టింది కాదంటే కడుపు నొప్పి వస్తుంది. అమ్మో అలా భయపెట్టకు తల్లి. మీకో విషయం తెలుసా? గౌతమి స్కూల్లో ఉన్నప్పుడు తను లంచ్ బాక్స్లో తెచ్చుకున్న స్వీట్స్ని నేనెప్పుడు దొంగతనంగా తీసుకుని తినేవాడిని. నా లంచ్ బాక్స్ తనకిచ్చేవాడిని. రామయ్య కొంచెం పెట్టనా? వద్దమ్మా, రామకృష్ణ పెట్టు. ఈశ్వరా, నా లంచ్ బాక్స్లోంచి మీ అక్క ఏం తినేదో తెలుసా? గాలి భోంచేసేది, అంటే ఎంటీ బాక్స్ అన్నమాట. మా అక్కని అమాయకురాల్ని చేసి మీ సీనియర్స్ ఆట పట్టించారన్నమాట. తను అమాయకురాలు మాత్రమే కాదు, పిచ్చిది కూడా. నేను స్వీట్స్ తింటానని తెలిసి కూడా ఎప్పుడు తను లంచ్ బాక్స్లో స్వీట్స్ తెచ్చినా నాకు చెప్పేసేది. నేను హాయిగా తినేసేవాణ్ణి. దాన్ని పిచ్చితనం అనరు, ఫ్రెండ్షిప్ అంటారు. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. గౌతమి హంతకురాలని నిరూపించే అతిపెద్ద సాక్షి నువ్వే. పూర్ గౌతమి, నిన్ను మర్డర్ కేసులో ఇరికించడానికి నీ బీరువాలో ఉంచి నీ శారీని, ఈ శారీని దొంగతనం చేశాను. నీకు తెలియకుండా ఈ శారీని కట్టుకుని వెళ్ళి నీ మాస్క్ వేసుకొని నా శత్రు ఈశ్వర్ని పాయింట్ బ్లాక్ రేంజ్లో షూట్ చేశాను. ఆ హత్యని కళ్ళారా చూసిన వాళ్ళకి నువ్వే హత్య చేసావన్న ఇంప్రెషన్ ఇచ్చాను. అందుకే వాళ్ళు నీకు ఎగనెస్ట్గా మారి కోర్టులో ఐ విట్నెస్లుగా సాక్ష్యం చెప్పారు. అలా నువ్వు ఇరుక్కుపోయావు పాపం. ఇక నా శత్రువు ఈశ్వర్ కూడా తను ఎంతగానో ప్రేమించి కన్నీళ్లు పెట్టుకుని మరి బ్రతికించుకున్న తన ముద్దుల భార్య గౌతమే తనను హత్య చేసిందన్న బాధతో కుమిలిపోతూ కన్ను మూశాడు పాపం. నువ్వు కట్టుకున్న చీరతో నిన్ను కట్టుకున్న ఈశ్వర్ని చంపేశాను. ఇక నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు గౌతమి. నన్ను ఆ దేవుడు కూడా పట్టుకోలేడు. అక్క 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 ఏమైందే? రుద్ర వచ్చాడక్క. రుద్రన్ నాకు ఇవ్వవా?
మీకు చూపించడానికే తీసుకొచ్చానమ్మా. జాగ్రత్త. కూర్చో అమ్మా. పర్వాలేదు బాబాయ్ గారు. కాఫీ తాగుతావా పాలు తాగుతావా అమ్మా? అయ్యో నాకేం వద్దు. ఆయన ఢిల్లీ నుంచి వస్తారేమోనని గౌతమ్ ఇక్కడికి వచ్చేటప్పుడు రుద్రని పంపించలేదు కదా. కానీ ఆయన ఇంకా రాలేదు. పాపం గౌతమి రుద్ర మీద బెంగ పెట్టుకుని ఉంటుందని ఒకసారి చూపించి వెళ్దామని వచ్చాను. గౌతమి, నీకిక్కడ బానే ఉంది కదమ్మా? ఆయన ఇంకా రాలేదులే. ఫలానా రోజు వస్తాను అని నీకేమైనా ఫోన్ చేశారా? లేదక్క. ఇదిగో ఇలాగే వీడు కూడా ఒకటే ఏడుపు వీళ్ళ నాన్న కోసం. ఆయనేమో ఫోన్ చేయలేనంత బిజీగా ఉన్నారు. అది మనం అర్థం చేసుకుంటాం. పాపం ఈ పసి మనసుకేం తెలుస్తుంది? అయినా ఆ పెద్ద మనిషి కూడా తెలుసుండాలి కదా, తన కోసం ఓ పసిపిల్లాడు ఎదురు చూస్తాడు ఏడుస్తాడు అని. మీరనే చెప్పండి బాబాయ్ గారు. 40 ఏళ్ళు పెద్ద మనిషి ఆయన. అరే, ఇంత చిన్న పిల్లని బాధ పెట్టచ్చా? ఎవరెవరికో న్యాయం చేస్తారు, కన్ను కొడుకు మాత్రం టైం ఇవ్వరు. ఇది అన్యాయం కదా? లేదమ్మా, అయ్యగారి దేవుడు, అందరినీ ఆయనే చూసుకోవాలి కదా. ఆయన కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మరి? ఆయన కుటుంబాన్ని కూడా దేవుడే చూసుకుంటాడు తల్లి. ఏంటో ఆయన నాకు దేవుడే, పతిదేవుడు. ఏమైనా అందావా అంటే మనసు ఒప్పుకోదు. ఎప్పటికొస్తారో ఏంటో. నేను కాసేపుండి బయలుదేరుతాను బాబాయ్ గారు. నేను ఇటొస్తే ఆయన అటొస్తారేమో. అశోక్ ఇప్పటికే చాలా తప్పులు చేశాడు. ఈశ్వర్ సార్ మంచితనం కారణంగా ఇన్నాళ్ళు బతికిపోయాడు. ఆ మంచి మనిషిని మర్డర్ చేసిన వాణ్ణి అస్సలు క్షమించకూడదు. వాడికి ఖచ్చితంగా పనిష్మెంట్ వేయించాల్సిందే. వాడికి శిక్ష పడాలంటే సాక్ష్యాలు స్ట్రాంగ్గా ఉండాలి. వాడికి వ్యతిరేకంగా ఉన్న అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయాలి. వాడు చేసిన ప్రతి తప్పుని కౌంట్ చేయాలి. వాడి వల్ల బాధలు పడ్డ అందరినీ గ్రూప్ చేయాలి. వాడు ఏ రకంగానూ తప్పించుకోకుండా ట్రాప్ చేసి బోన్లో నిలబెట్టాలి. వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకూడదు. విడిచిపెట్టను. ఓసారి పోలీసుల్ని కలవటం బెటర్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందో చూడాలి. ఎస్, మీ మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అది పూర్తయ్యే వరకు మీరు ఊరు విడిచి బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు. ఈ ఊరు విడిచి నేనెక్కడికి వెళ్తాను సార్? అంతేకాదు, ప్రతిరోజు మీరు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టి వెళ్ళాలి. తప్పకుండా సార్. ఉదయం సాయంత్రం 2 పూట్ల వచ్చి 2 సంతకాలు పెట్టి వెళ్తాను. అక్కర్లేదు, రోజుకు ఒకసారి వస్తే చాలు. మీ ఇష్టం సార్. చెప్పండి, నేను ఇంకా ఏం చేయాలి? ఇక వెళ్ళండి.
నమస్కారం అండి. నమస్తే. నాకు దేవుళ్ళన్నా పెద్దవాళ్ళన్నా పోలీసులన్నా మహాగౌరవం. నన్ను తప్పుగా అనుకోకండి. వస్తానండి. Hi dude, how are you? What's up man? ఆ మాట అడగాల్సింది నేను. ఎలా ఉంది ట్రీట్మెంట్? చూడలేరు, నీ దగ్గర లా తెలివితేటలుంటే నా దగ్గర ఒక స్ట్రాంగ్ కొటేషన్ ఉంది. అదేంటో తెలుసా? నన్నెవ్వడూ ఏం చేయలేడు. నువ్వెన్ని ఎత్తుగడలు వేసినా ఆ ఎత్తు పల్లాలకి అందని వాణ్ణి నేను. నువ్వెన్ని ఉచ్చులు పన్నాగలు పన్నినా వాటికి నేను పడను. నువ్వింకా పిల్లాడివి కృష్ణ. మరి నేను అశోక్ని. నా డెస్టినేషన్ డేరు డెప్త్ నీకింకా తెలియవు. అవి తెలియాలంటే నువ్వు కొంచెం వెయిట్ చేయాలి. యూ హ్యావ్ టు వెయిట్ మ్యాన్. ఆ అశోక్ని ఎందుకు వదిలేశారు సార్? మీరా? కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. ఎందుకు వదిలేశారు? వదలకేం చేయమంటారు? అతను ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. మరి అతనిపై ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు? డోంట్ వరీ, మా పద్ధతులు మాకున్నాయిలేండి. అశోక్ ఒక పెద్ద క్రిమినల్, హంతకుడు సార్. మీరు వాడిని తప్పకుండా పట్టుకోవాలి. మీకు ఎటువంటి సహాయం కావాలన్నా నేను తప్పకుండా చేస్తాను. థ్యాంక్స్. విజయ్, ఏంటక్క ఇది? నన్ను ఓదార్చాల్సింది నువ్వే. అదేరా నా బాధ. నా వల్లే అన్నయ్య మనకి దూరం అయ్యాడు. అదేం లేదక్క. లేదురా, దేనికోసం అశోక్ దగ్గర ఉన్నానో ఆ పని సరిగ్గా చేయలేకపోయాను. వాడి కదలికల్ని ఏమాత్రం ముందే పసిగట్టి ఉన్నా అన్నయ్య మనకి దక్కేవాడు. వాడి వల్ల అన్నయ్యకు ప్రమాదం ఉందని తెలిసి కూడా ఆ ప్రమాదం ఎటు నుంచి ఎలా వస్తుందో తెలుసుకోలేకపోయాను. నేను ఇంకాస్త జాగ్రత్తగా ఉండుంటే ఇంత ఘోరం జరిగేది కాదు. నా ప్రాణాలు అడ్డేసైనా సరే అన్నయ్యని కాపాడుకునేదాన్ని. బతికుండగా అన్నయ్య నా మీద కోప్పడ్డాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన ఆత్మకి శాంతి ఉండదు. నా చెల్లెలు ఇలా చేసిందేంటా అని క్షోభిస్తూ ఉంటాడు. నా అంత దురదృష్టవంతురాలు ఈ భూమి మీద ఇంకెవ్వరూ ఉండర్రా. నేను నష్టజాతకురాల్ని. లేదక్క, వాడు దుర్మార్గుడైతే నువ్వేం చేస్తా? ఇంకా ప్రాణాన్ని పలంగా పెట్టి వాడి దగ్గర ఉంటున్నా. ఇప్పటికే ఇంట్లో చెప్పేద్దాం. నీ మీద ఉన్న అబద్ధాలు తొలగిపోతాయి. ఇంటికి రా అక్క. వద్దు విజయ్,
పొరపాటును కూడా అశోక్ ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే మనమంతా ఒకటని వాడికి అర్థమవుతుంది. శత్రువుని దూరంగా ఉంచే కంటే ఎప్పుడూ పక్కనే ఉంటూ ఆ శత్రువు కదలికల్ని తెలుసుకోవటం మంచిది. మనకి విరుద్ధంగా అశోక్ వేసే ప్రతి ప్లాన్ నేను తన దగ్గరుంటేనే తెలుస్తుంది. అన్నయ్యని కాపాడుకోలేకపోయాను. కనీసం అన్నయ్య చావుకి కారణమైన వాణ్ణి శిక్షించకుండా వదిలిపెట్టకూడదు. వాడెంత పెద్ద తప్పు చేశాడో వాడికి పడే శిక్షతో నిరూపించాలి. వాడి పాపాలన్నిటికీ శిక్ష పడేలా చేయాలి. అదే నా లక్ష్యం.